సో మెయిన్గా థైరాయిడ్లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ఇష్యూస్ ప్రజెంట్ పీపుల్ ఆర్ ఫేసింగ్? కామన్గా మనకి థైరాయిడ్లో 2 రకాలు. అంటే థైరాయిడ్ డిసీజెస్లో ఎనీ గ్లాండ్. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎంతైతే పనిచేయాలో దానికన్నా తక్కువగా పనిచేసినప్పుడు మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి మన మెటబాలిజం కూడా స్లో అవుతుంది. ఓకే. మెటబాలిజం స్లో అవ్వడం అంటే మన బాడీ కన్జ్యూమ్ చేసే ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది, అంటే ఖర్చు పెట్టే ఎనర్జీ కూడా తగ్గుతుంది. అందుకే వాళ్ళు ఫుడ్ తక్కువే తింటుంటారు కానీ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. అందుకే చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వెయిట్ పెరుగుతున్నామని చెప్పి థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాం. అండ్ ఇవన్నీ హైపోథైరాయిడ్ సిమ్టమ్స్. హైపర్ అంటే మన థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది అనుకోండి, ఎగ్జాక్ట్గా సిమ్టమ్స్ కి ఆపోజిట్ గా ఉంటుంది. మన బ్రెయిన్ నుంచి చూసుకుంటే దే విల్ బి మోర్ ఎజిటేటెడ్, అంటే రెస్ట్లెస్ గా ఉంటారు, ఇరిటబుల్ గా ఉంటారు. అండ్ మన చేతులు కూడా వాళ్ళకి ట్రిమ్మర్స్ ఉంటాయి అన్నమాట, చేతులు వణుకుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా యాంగ్షియస్ గా ఉంటారు అనమాట. అంటే ఇలా కూర్చున్నా కూడా వాళ్ళకి పరిగెడుతున్న ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉంటారు. సో దానివల్ల అండ్ మజిల్స్ కూడా ఫాస్ట్ గా కాంట్రాక్ట్ అవ్వడం, మజిల్ మెటబాలిజం ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ ఎక్కువ అవుతారు, మజిల్ లాస్ అవుతుంది, అలాగే బోన్ లాస్ కూడా అవుతుంది మనము ప్రొవైడెడ్ లాంగ్ టర్మ్ గా మనం ట్రీట్ చేయకుండా ఉంటే. అందుకే వీళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో. ఈవెన్ హైపర్లో కూడా వెయిట్ పెరుగుతారా సార్? నో, హైపర్లో ఎప్పుడు కూడా మనకి వెయిట్ పెరగము అన్లెస్ హైపర్ థైరాయిడిజం వల్ల హార్ట్ ఫెయిలియర్ వస్తుంది. ఓకే. హార్ట్ ఫెయిలియర్లో మనకి బాడీ అంతా వాటర్ అక్యుములేషన్ జరుగుతుంది. సో దానివల్ల వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది, బట్ అది వాటర్ వెయిట్. అండ్ కొంతమందికి నెక్ దగ్గర చూస్తే కనుక వాళ్ళకి ప్రామినెంట్గా విజిబుల్ స్వెల్లింగ్ కూడా కనిపిస్తుంది, గాయిటర్ అంటాము. హైపోలో కూడా రావచ్చు. గాయిటర్ అనేది హైపర్ అని చెప్పలేము బేసికల్గా, ఎందుకంటే థైరాయిడ్ సరిగ్గా పని చేయట్లేదని అర్థం గాయిటర్ ఉంటే, అంటే స్ట్రక్చరల్లీ ప్రాబ్లం ఉన్నట్టు. ఈ 2 కామన్ థింగ్స్ అనేది ఎక్కువ హైపో కానీ హైపర్ ఎక్కువ రియాక్ట్ అవుతాయి.